బైబిల్లో మీకు బలవంతుడు కనపడతాడు ఒక ఆయన, సంసోను. ఎంతటి బలవంతుడు అంటే అసలు నేను ఆయన గురించి చదువుకున్న బలాలలో నేను విచిత్రంగా ఆలోచించిన ఒక బలం ఏంటంటే, సంసోను బలవంతుడు అని అందరికీ తెలుసు. బలవంతుడు అని చెప్పడానికి ఏ ఉదాహరణ ఎత్తుకుంటాం మనం? ఒక్క దవడతో 1000 మందిని చంపేశాడు. మనుషులను చంపేయటం నాకు బలమే కాదంటం లేదు, కానీ అంతకంటే బలమైన సంఘటన ఒకటి ఆయన జీవితంలో నాకు కనబడింది. 300 నక్కలను పట్టుకోవడం అండి. 300 నక్కలను పట్టుకుని నక్కల తోకలకు అగ్గంటించి వదిలేడండి. చిన్న బలం అండి అది. అలాంటి బలవంతుడు 1000 మందిని చంపిన వాడు, 300 నక్కలను పట్టుకున్నవాడు, దేవుడి కృపకు దూరమై ఆ బలాన్ని పోగొట్టుకుని ఆ శక్తిని పోగొట్టుకుని ఫిలిస్తీన్ల సర్దారుడు దాగోను గుడిలో కట్టేస్తే, కళ్ళు పీకేస్తే, చివరికి ఆయన చేసిన ప్రార్థన ఏంటో తెలుసండి బైబిల్లో? తండ్రి ఈ ఒక్కసారి నన్ను బలపరచు అంటాడు తెలుసా? ఈసారి మాత్రమే నన్ను బలపరచు, నన్ను బలపరచు అంటే ఇప్పుడు ఆయనలో ఉన్న బలం ఆయిందా దేవుడిదా? నక్కలను పట్టుకున్న 1000 మందిని చంపేసిన ఆ బలమేమో ఆయింది కదండి, దేవుడిదండి. అదే అంటున్నాడు. ఈ ఒక్కసారి అడుగుతున్నాను, మళ్ళా అడగను నేను బలం ఇమ్మని. సంసోను బలం ఎవరిది? దేవుడిది. దావీదు బలం ఎవరిది? దేవుడిది. నీ బలం నా బలం ఎవరిది? దేవుడిదండి. స్తోత్రాలు ఎవరికి చెప్పాలి? దేవుడికి. ఎవరికుందండి ఈ ఆలోచన? ఎవరు ఆలోచిస్తున్నారు ఇలాగా? నాకు వచ్చిన ప్రతిదీ దేవుడే ఇస్తున్నాడు, దేవుడికి నేను ఏం చెప్పాలి? స్తోత్రం చెప్పాలి. నా బలం మొత్తం దేవుడిదే, నా బలం మొత్తం దేవుడిదే.